ప్రస్తుతం మనతో పాటు మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఏప్రిల్ మాసం కన్యా రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి, ముందుగా వీళ్ళ ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఉద్యోగాలు వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయండి. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ మాసం 2026 సంవత్సరం ఉగాది రాగానే మాసం ఆరంభం అవుతుంది. వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయా, శుభ ఫలితాలు ఉంటాయా ఒకసారి మనం ఆలోచించినట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలానే 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ సంవత్సరం కాదు ఈ మాసం మొత్తం కొనసాగేటువంటి వారు. అలానే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు 2వ తారీఖు మారుతున్నాడు. ఏప్రిల్ 2వ తారీఖు మారిన తర్వాత 40 రోజుల పాటు కూడా మేషరాశిలోనే కొనసాగుతూ ఉంటారు. ఇక మనకి ఇటు చూసినట్టయితే కనుక బుధుడు రాహువు వచ్చేసి ఇక్కడ మనకి కుంభరాశిలో ఉన్నారు. మీనరాశిలో వచ్చేటికి శని భగవానుడితో కూడినటువంటి 14వ తారీఖు ఏప్రిల్ మాసం వరకు ఉండేటువంటి రవి భగవానుడు 14వ తారీఖు తర్వాత శుక్రుడితో పాటు ఉంటాడు మేషరాశిలో రవి భగవానుడు. అది వచ్చేసి మే 14 వరకు కూడా అక్కడ కొనసాగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి కలత్ర దోషం అని ఒకటి ఉంటుంది. అంటే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు కూడా పెళ్లిళ్ళు చేసుకోకపోవడం మంచిది. కన్యారాశి వారు ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక అట్లా పెళ్లి చేసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు అయితే చికాకులు పడతారు, ఆస్తి తగదలు కొట్టచ్చు, పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవ్వచ్చు, లేదా వీరే విడిపోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఆల్రెడీ పెళ్ళైన వారికి అయితే కనుక గొడవలు ఏదైనా ఉంటే కనుక కొంచెం సమసిపోయేలాగా ఒకళ్ళు తలకాయ దించుకుంటే సరిపోతుంది. అది ఆపోజిట్ వాళ్ళు ఎట్లా దించుకోరు. కాబట్టి కన్యారాశి వారే ఆలోచించి తలకాయ దించుకోవడం మంచిది. ఇక భార్యాభర్తలది. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. కన్యారాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే పెద్దగా ఏం రావు. కాకపోతే వారి చేతిలో డబ్బులు నిలబడవు. వారి చేతిలో కత్తెరలు ఉంటాయి. కత్తెరలు అంటే ఏముంటాయి అనుకుంటారు, ఇంటూ అని ఉంటుంది అన్నమాట. ఇలా ఇంటూ అని ఉంటే అది కత్తెర కింద లెక్క. కత్తెర అంటే మనం మిషన్ కుట్టే కత్తెరలో లేకపోతే ఇంట్లో కట్ చేసిన కత్తెర లాగానే 2 తీగలు ఉండేసి దానికి 2 పోగులు ఉండేసి చేతి పెట్టుకునేలాగా ఇట్లే ఉండవు. కత్తెర అంటే ఇంటూ అని ఉంటుంది. ఆ ఇంటూ అని ఉందంటే మాత్రం కత్తెర అన్నట్టు అర్థం అనమాట. అది మనకి మునియల్లో ఉంటుంది అనమాట. అక్కడ ఉంది అంటే వారి చేతిలో డబ్బులు నిలబడవు. లక్షలు సంపాదించినా, రూపాయలు సంపాదించినా, కోట్లు సంపాదించినా సరే సాయంత్రానికి ₹1,00,00,000 సంపాదిస్తే ₹1,00,00,000 ₹1 అవసరం ఉంటుంది. ఏదో రకంగా ఎదుటి వాళ్ళకి సేవ చేయటమా, ఎదుటి వారికి సమర్పించుకోవడమా, లేకపోతే ఇంకొక వనరులు కొనుక్కోవడమా, లేకపోతే ఇంకో వ్యాపారాన్ని పెంచుకోవడమా, ఏదో రకంగా చేస్తుంటారు కాబట్టి డబ్బులు నిలబడవు. కన్యా రాశి వాళ్ళ దగ్గర డబ్బులు అనేది నిలబడదు. ఇది పక్క అంటే పక్క వాస్తు. ఇంకా దీనికి ఇటువంటి సందేహం లేదు, ఏమీ లేదు. అందుకనే భార్య మంచిదైతే, భర్త మంచోడు అయితే డబ్బు అనేది వారికి ఇస్తే జాగ్రత్త చేస్తారు, నిలబెట్టుకుంటారు. వీరు ఎవరిని నమ్మరు, ఎవరు వీరిని నమ్మరు. వీరు ఎలా ఉంటారంటే పక్కనే ఉండి మాట్లాడుతూ పక్కనే రోజు ఒకే కంచంలో తిన్నా, ఒకే మనసులో ఉన్నా కూడా నమ్మకానికి వచ్చేటప్పుడు మాత్రం నమ్మరండి. వీళ్ళు అనుకుంటారు అందరూ నమ్మినట్టుంటారని, అందరికి సహాయం చేస్తారు, అంతేగాని నమ్మరు. కన్యారాశి వాళ్ళ సొంత అది. ఎందుకంటే వీరంత నమ్మకంగా ఇంకెవరు ఉండరు అనే విధంగా ఉంటారు. ఏ రాశి వారైనా సరే కన్యారాశి వాళ్ళు నమ్ముతారు, కానీ కన్యారాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని నమ్మరు, నమ్మినట్టు ఉంటారు అంతే. అదే వీరి ఆలోచన అలా ఉంటుంది. కాకపోతే భార్యాభర్తలు అయితే ఖచ్చితంగా నమ్ముతారు. వారి దగ్గర డబ్బు పెడితే మాత్రము ఎక్కడికి పోదు, వీరు స్థిరస్థాయిగా నిలబడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక ఏప్రిల్ మాసంలో వీరికి కలిసి వచ్చేటువంటిది అయితే కనుక నిరుద్యోగులకైతే ఉద్యోగం రాబోతుంది. ఇది శుభవార్త. గవర్నమెంట్ జాబులు రాబోతున్నాయి. ఇది ఇంకా శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ప్రయత్నం చేస్తే వస్తాయి. అసలు ఇది శుభవార్త కాదు, ఇంక మీరు దీనికన్నా మించి ఉంటుంది అనమాట. కన్యారాశి వారు ప్రయత్నం చేయొచ్చు. ఇక విసుగెత్తిపోయిన వాళ్ళందరూ కూడా ఇక వీరికి టీచర్స్గా గాను చిన్న చిన్న జాబ్స్లో గాను చేసుకోవచ్చు. కన్యారాశి వరకు ఇంకొకటి ఉందండి. ఏప్రిల్ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది. కన్యారాశి వారు ఒకరి కింద పని చేయాలంటే ఆలోచిస్తారు, కానీ వారికి వారే సాధించుకోవాలంటే రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తారు. వీరి గొప్పతనం అది. 4 రోజులు పరిచయం చేసుకొని, ఇప్పుడు సపోజ్ ఎట్లా ఉంటుందంటే కూరగాయల షాప్ కూడా ఒకటి తెలుసు. 4 రోజులు పరిచయం చేసుకొని, అన్న నేను కూడా 4 రోజులు పక్కన పెట్టుకుని అమ్ముకుని చూద్దాం అట్లని చెప్పేసి అని అట్లా తెచ్చుకొని అమ్ముకొని బౌతుతారు వీళ్ళు. అంటే అంత నాలెడ్జ్ కల వాళ్ళు వీళ్ళు. ఎవరన్నా వ్యాపారం చేయాలంటే ఏం ఆలోచిస్తారండి? ఒక 10,000 తీసుకోవాలి, ఒక ఫ్రూట్స్ తీసుకోవాలి. సపోజ్ చిన్న వ్యాపారం అయినా ఫ్రూట్స్ తీసుకొనుక్కొని ఏదైనా బజార్లో పెట్టుకుని అమ్ముకోవాలని చూస్తారు. కానీ వీరేం చేస్తారంటే వారికి సహాయం చేస్తారని ఆ బండి కాడే నిలబడతారు. వేరే దగ్గర పెట్టరు. ఆ బండి దగ్గర నిలబడి వారికే బిజినెస్ ఇచ్చి లాభం తీసుకుంటారు, పెట్టుబడి లేకుండా. వాటి ఆలోచన అదలా ఉంటుంది. కాబట్టి ఎంత పెట్టుబడి పెట్టినా పార్ట్నర్షిప్ వ్యాపారం లేనంత వరకు వీరికి చాలా బాగుంటుంది. వీరి సొంత సలహాలతో, వీరి సొంత ఆలోచనతో మాత్రమే వీరు బిజినెస్ వ్యాపారం చేయగలుగుతారు. వేరే వాళ్ళ సలహాలు తీసుకున్నారా ఖచ్చితంగా వారికి పని చేస్తే కానీ వీరికి పని చేయవు. కాబట్టి కన్యారాశి వారి సొంత సలహాలతో బొగ్గులమ్మినా, పూలమ్మినా సరే బాగుపడతారు. వారి పలానా వ్యాపారం లేదు, ఏ వ్యాపారంలో అయినా సక్సెస్ అవుతారు. మట్టమ్మి బాగుపడతారు. మట్టమ్మి అంటే ఎట్లా అనుకుంటారేమో, మొక్కలు ఉంటాయి నర్సరీతో మొక్కలతో పాటు మట్టి ఇస్తారు కదా, అట్లా అమ్మినా కూడా బతుకుతారు. షోడాబన్ పెట్టుకున్నా బతుకుతారు.
కన్యారాశి వారి సొంతం అది బిజినెస్ అనేది. కాబట్టి వారు ఎన్నో రకాలైన వ్యాపార వృత్తిలో వస్తారు. కాబట్టి ఈ రంగం ఆ రంగం అనేది ఏం లేదు, ప్రతి రంగంలో కూడా ఏప్రిల్ మాసం అడుగు పెట్టచ్చు. ప్రస్తుతం భార్య భర్తలు కావచ్చు, కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంది? కుటుంబ వాతావరణంలో కొంచెం చీలికలైతే ఉన్నాయి. కొంచెం వేరే వారు చేసినటువంటి చిన్న చిన్న పనులకి కానీ వ్యవహారాలకు కానీ వీరి ఇబ్బంది పడేలా అయితే ఉన్నది. వీరి తరపు నుంచే కొంచెం సామర్థ్యంగా ఆ పరిష్కార మార్గం కూడా దొరికేలా ఉంది. కాబట్టి ఆ చికాకులు కొంచెం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ ప్రకారంగా అయితే అన్ని రకాలు కూడా పర్వాలేదు. పెళ్ళైన వారికి భార్యాభర్తలు ఒకే దగ్గర ఉంటారు, బిడ్డలంతా ఒకే దగ్గర ఉంటారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా దగ్గర అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాత స్నేహితాలు ఎవరు ఉంటే వదిలేసి భార్యాభర్తలే ఒకటి ఉండాలి. ఎందుకంటే కన్యారాశి వారికి అట్రాక్షన్ ఎక్కువ. ఎందుకు విడిపోతారంటే కారణం ఎఫైర్స్ కాదు, ఎఫైర్స్ వేరు. మళ్ళీ కన్యారాశి వారికి ఎఫైర్స్ అనేది కాదు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ వారికి ఉన్నటువంటి ఎఫెక్షన్, అట్రాక్షన్. ఈ కన్యారాశి వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అవుతారు అందరిలోనూ. ఈ భార్య ఏం చేస్తుంది అనుమానిస్తుంది, భర్త ఏం చేస్తారు అనుమానిస్తారు. అందరి నోళ్ళలో నాలుగులో ఉంటారు. కాబట్టి ఎదుటి వారు అనుకుంటారు ఎఫైర్స్ అని, కానీ ఎఫైర్స్ కాదు, అది అట్రాక్షన్. వీరి యొక్క భావాలన్నీ కూడా ఎదుటి వారికి నచ్చి వీరిని వదులుకోకూడదనే ఒక స్వభావంతో ఉంటారు. వీరి చేత పనులు చేయించుకుంటారు వాళ్ళు. అది ఇంట్లో వాళ్ళకి తెలియక ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళని అనుమానించొద్దు. వారిని అనుమానించేంత పోతే తప్పు పనులు చేయరు వారు. వాళ్ళంతా చాలా మంచివారుగా ఉంటారు, గుర్తింపు తెచ్చుకుంటారనుకుంటారు. ఎదుటి వాళ్ళు పరువు ప్రఖ్యాత తీసేరు వారు. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా మెలకువగానే ఎదుటి వాళ్ళని దూరం పెట్టేస్తారు. కాబట్టి వారిని అనుమానించేటువంటి ప్రక్రియలో భార్యభర్త దూరం అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఏప్రిల్ మాసంలో తెలుసుకొని గనక వారిని తెచ్చుకుంటే గనక జీవితకాలం నిలబడిపోతారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళకి శత్రువులు ఎవరు అంటారు? ఎక్కడ నష్టం జరుగుతుంది? ఎవరిని నమ్మి వీళ్ళు నష్టపోతున్నారు ఎక్కువగా? వీరు ఎవరిని నమ్మి అంటే పక్కన క్యాడర్ని నమ్మి, బంధుమిత్రులను నమ్మి, మాట ఇచ్చారంటే తప్పుకోలేరు. ఎప్పుడైనా ఒకసారి వీరికి సహాయం కావాలని శత్రువు వచ్చిన సహాయం చేస్తారు. వీరిది ఏంటంటే ఒక గుణం ఉంటుంది. కన్యారాశి ఒక గుణం ఏంటంటే ఎలాంటి వారన్నా రండి, వీరిని కొట్టిన వారు రానండి, వీరితో గొడవ పడ్డ వాళ్ళు రండి, వీరికి ఒక్కొక్కసారి పొరుగు ప్రఖ్యాత రోడ్డు మీద పడేసిన వాళ్ళు, దూరమైపోయిన వాళ్ళు కూడా వస్తే, వీరి దగ్గరికి వస్తే మాత్రం వారికి అవసరమైనటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తారు. దానివల్ల నష్టపోతారు. ఎందుకంటే పాము ఏం చేస్తుందంటే పాలు తాగి మళ్ళీ విషం కక్కుతుంది. అలానే ఒకసారి బంధుమిత్రుల నుంచి కానీ శ్రేయభిలాష నుంచి కానీ గొడవలు అయినాయి అంటే వారు మంచివారిని ఎలా మారతారని మారరు. వారు అవసరానుసారం కన్యారాశి దగ్గరికి వస్తారు. అది గ్రహించరు. అది గ్రహించకుండా సరిపోని అంత పెద్దవారు నా దగ్గరికి వచ్చారు కదా, సరే ఏం నాతో అవసరం ఉంటే వచ్చారు కదా అనే విధంగా వీరు చేసే సహాయం చూసారా, ఇది దుర్మార్గం. ఎందుకంటే శత్రువును ప్రేమించేటువంటి గుణం ఎవరికి ఉంటుందండి? ఒక కన్యారాశి వరకే ఉంటుంది. అది మాత్రం వీరు బంధుమిత్రులను దగ్గర చేయడం కానీ, నేను ఎంత సంపాదించాను చూపించడం కానీ ఉంటే మాత్రం వీరి మీద ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయండి. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట కూడా వీరు త్వరగా ఇచ్చేస్తారు. సహాయం విషయంలో మాట ఇచ్చేస్తారు. ఒంటి మీద బట్టలు కూడా ఇస్తారు వీరు. కానీ అలాంటి వాటిలో జాగ్రత్త పడాలంటే వీరికి ఖచ్చితంగా ముక్కుకి కళ్ళెం వేయాలి. చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేయాలి. అప్పుడు బాధ్యత ఏర్పడింది. బాధ్యత ఏర్పడిందంటే ఏమవుతుంది? ఎవరైనా వచ్చి సహాయం అడిగితే వెనక బాధ్యత గుంజుతుంది. అందుకని బాధ్యత వైపు ఎక్కువగా వెళ్తుంటారు వీరు. ఇంకోటి కన్యారాశి వారు తీసుకున్న బాధ్యతలు ఎలా ఉంటాయి అంటే, ఒకసారి బాధ్యత తీసుకుంటే జీవితకాలం ఉంటుంది. అదే ఆ కన్యారాశి వారు ఎవరికైనా దొరికారంటే మాత్రం కిడ్నాప్ చేయొచ్చండి. వాళ్ళు దొరకరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తులు, అంత బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి కన్యారాశి వారికి యొక్క ఏప్రిల్ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్తగా అడుగు పెట్టాలి రంగంలో అనుకుంటే కూడా అడుగు పెట్టొచ్చు. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరికి బాగా శోషిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు కాదు, శుభ ఫలితాలే ఉన్నాయి. కొంచెం మంచి ముందుకెళ్ళి గురుగారు, వీళ్ళకి ఈ మాసం కలిసి వచ్చే కలర్స్ కావచ్చు, అదృష్ట సంఖ్య ఏదన్నా ఉందా? అలా ఏ రోజులు బాగా కలిసి వస్తాయి? అలానే కన్యారాశి వారికి మంగళవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు కూడా అద్భుతంగా ఉంటాయి ఏప్రిల్ మాసం మొత్తం కూడా. అలానే గ్రీన్ కలర్, ప్యాలెట్ గ్రీన్, అలానే పింక్, ఎల్లో కలర్, ఈ 4 కలర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే నెంబర్ వచ్చేసి వీరికి 5 నెంబర్, 4 నెంబర్, 8 నెంబర్ వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న అదృష్టవంతులు. మరొక విషయం ఏంటంటే కనుక, ఇక శత్రు భయం కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, అందరూ కొట్టుమిట్లు అడ్డవాడు కావచ్చు, దగ్గర అవ్వచ్చు, వ్యాపారంలో వృద్ధి రాకపోవచ్చు, వీరంతా కూడా ప్రతినిత్యం కూడా అవసరమైతే ఒక మనిషికి భోజనం పెడితే చాలండి. వీరు చేతి నుంచి పెట్టాలని ఏం లేదు. ఒక మనిషికి భోజనానికి సంబంధించి దానం ఇస్తే కనుక అష్టైశ్వర ప్రాప్తి, పితృ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక నరఘోష, నరదిష్ట ఎక్కువగా ఉంది. శత్రువుల నుంచి గురుగారు మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో కాస్త అంత మంచి వాతావరణం లేదు. ఎప్పుడు మానసిక ఆందోళన, చిరాకు, చెకాకు ఉన్నాయి. మరి పరిహారాలు ఏంటి గురుగారు వీటికి? ఇక కన్యారాశి వారైతే ఖచ్చితంగా పంచామృత అభిషేకం శివాలయంలో చేయడం చాలా మంచిది. నవగ్రహాలకి నవధాన్యాలు తీసుకుని వెళ్ళి దానం చేయటం, నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవడం చాలా బాగుంటుంది. వీరికి శనీశ్వరుడు
ఒక్కరు గనక వీరికి సహకరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏప్రిల్ మాసంలో శనీశ్వరుడు సహకరిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శనీశ్వరుని దగ్గర తైలాభిషేకం చేసుకొని ఒక శీల కానీ మొల కానీ ఉంటుంది అక్కడ పెట్టేసి, లేదా ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ పెట్టేసి అక్కడ నువ్వులతో అభిషేకం చేసుకొని, అక్కడ జీడి గింజలతో అభిషేకం చేసుకొని, గురి గింజలతో అభిషేకం చేసుకొని, ఏ కలర్లో ఉన్న అభిషేకం చేసుకొని ఒక మట్టి ప్రతిమలో 2 ఒత్తులేసి దీపారాధన చేసుకోవాలి. నువ్వుల నూనెతో మాత్రమే చేసేసుకుంటే కనుక బెల్లం కూడా నైవేద్యం పెట్టాలి అక్కడ. అది చేసుకుంటే వీరికి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అలానే అంజీరని ఉంటుంది, మేడిపండు. ఈ మేడిపండ్లు స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అంజీరాన్ని తీసుకెళ్లి స్వామివారికి నైవేద్యం పెడితే ఖచ్చితంగా శత్రు భయం తగ్గుతుంది వీరికి. కనపడనంటే శత్రువులు ఉంటారు, ఆ భయం తగ్గుతుంది వీరికి. దానిమ్మకాయ రసంతో కనుక అభిషేకం చేస్తే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతూ ఉంటాయి. ఇలాగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలానే చిరంజీవి కానీ ఇంకేదైనా 4-5 రకాల పప్పులు, 5 రకాల పప్పులు తీసుకొచ్చి డ్రై ఫ్రూట్స్లోను వాటిని మిక్సీ కొట్టి పాలలో కలిపేసి అభిషేకం చేస్తే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వీరికి ధనధాన్యాలు సొంతం అవుతూ ఉంటాయి. ఇల్లు, పొలాలు గట్రా ఉన్న కానీ సొంతం అవుతూ ఉంటాయి. అలాంటి ప్రయత్నం చేసుకుంటే జాబ్లో ముందుకు వెళ్తారు, బిజినెస్లో ముందుకు వెళ్తారు, అనుకున్న పనులు అష్టదిబ్బంది కూడా ముందుకు వెళ్ళేది అనుకుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న ప్రయత్నం చేస్తారు. అలానే పరిహారాలు, ఈ పరిహారాల కన్నా కూడా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే కనుక ఏది కూడా మనము అనుకున్నటువంటి విషయంగా ఏదైతే మనకి పరిస్థితులు బాగాలేవో అవన్నీ కూడా మనం అనుకుంటాం కామన్గా ఏంటంటే గ్రహాలు బాగాలేవండి, నా జాతకం ఎంతండి, నా దరిద్రం ఎంతండి, నా కర్మ ఎంతండి, లేకపోతే నేను ఏం చేసిన ముందుకు రాదండి, నేనేం పాపం చేశానండి, స్థితిగతులు బాగాలేవు, గ్రహాలు బాగాలేవు, గోచారం బాగాలేదు, అలానే మనకి ఎన్నో రకాలు అనుకుంటూ ఉంటాం, దశలు బాగాలేవు అని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కారణాలు కాదు. గ్రహాలు బాగాలేకపోతే పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది, శాంతిస్తే. ఏ గ్రహమైన మనిషిని ఇబ్బంది పెట్టదు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏం చేస్తుంది తెలుసా అండి? భార్యాభర్తల మధ్యన గొడవ పెడుతుంది. భార్యాభర్తల మధ్యన నిప్పులు పోసి వీరు సంతోషిస్తూ ఉంటారు, ఆర్జన పోస్తూ ఉంటారు. భార్య మీద కన్నేసినటువంటి ఎదుటివారు, భర్త మీద కన్నేసినటువంటి ఎదుటి స్త్రీ, ఇలాంటి వారు వలన సంసారాలు బొగ్గిపోలవుతూ ఉంటాయి. అలానే బిడ్డలు భార్యాభర్తలు చెట్టుకోలు కొట్టుకోలేతూ ఉంటారు. ఎవరో ఒకరు లిప్నడేం చేస్తూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ముందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాలటువంటి క్రియలు ఉన్నాయి, ఇంకా బొచ్చట ఉన్నాయి. ఇలాంటి క్రియల వల్ల విడిపోవటం, అష్టదిబ్బందులు అవటము, ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవటము, అలానే మనకి మైండ్ పని చేయకపోవటము, ఎన్నో అవకాశాలు వస్తాయండి. ఎంతో చదువుకొని ఉండి అడుక్కుంటూ ఉంటాం, రిక్షా దొక్కుంటూ ఉంటాం, ఆటోలు తోలుతూ ఉంటాం. ఇలాంటి స్థితికి చేరపట్టడానికి గ్రహాలు కాదు, పితృదోషాలు కాదు, కాలసర్పదోషాలు, నాగదోషాలు కాదు, మన మీద చేయించేటువంటి చెడు క్రియలు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. మీ భార్య విడిపోయింది అంటే అది మానవుడు చేసినటువంటి పని. మీ భర్త విడిపోయినారు అంటే ఎందుకంటే మీ గ్రహాలన్నీ కూడా ఒకేలా ఉన్నప్పుడు ఎందుకు విడిపోతారు? జాతకం చూసినప్పుడు అంతా బాగుందంటారు, హాస్పిటల్కి వెళ్తే రోగం నొప్పి లేదు అంటారు, కానీ మీకు ఏదో బాధిస్తుందని మీకు తెలుస్తుంది ఆ విషయం. డబ్బులు తీసుకుని ఎగ్గొడతారు, ఆస్తులు తీసుకుని ఎగ్గొడతా ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి గ్రహస్థితులు ఈరోజు పరిస్థితి బాగాలేకుండా ఉన్నాయి. వీరందరికీ కూడా ఒక విషయం ఏంటంటే కనుక ఇవన్నీ కూడా చెడు క్రియల వల్ల, మానవుడు చేసే గ్రహం వల్ల మాత్రమే గ్రహించుకోవాలి. మనం నాకేదో అవుతుందంటే గ్రహాల వల్ల కాదు, గ్రహించుకోండి. దాని ద్వారా మరొక విషయం ఏంటంటే కనుక ఇలాంటి ఏదైనా ఉంది అంటే కనుక మంచి గురువుని ఎంచుకోవాలి. దాంట్లో మనం ఏంటంటే ప్రాసిద్ధి, ఇలాంటి క్రియలు జరిగిన వారికి విముక్తి ఇచ్చేటువంటి, వాటికి వివరణ ఇచ్చేసి వాటికి పరిష్కార మార్గం చూపించేటువంటి దిశలో మనం ఉన్నాం. కాబట్టి ఎవరికి ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, మంచి అవేర్నెస్ కూడా మన సొసైటీకి అందించారు. ధన్యవాదాలు గురుగారు.